ఉద్దానం సమస్యకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చొరవ తీసుకొని అక్కడ డయాలసిస్ సెంటర్లు కావచ్చు, రీసెర్చ్ సెంటర్ ఏర్పడాలని, ఆ తర్వాత సైంటిస్టులను తీసుకొచ్చి అసలు అక్కడ ఏం జరుగుతూ ఉంది అనేది మొత్తం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆ రోజు. కానీ ఇవాళ మొత్తం మేమే చేశాము అని ఎన్నికల ముందు చెప్పే ప్రయత్నం. సార్, ఉద్దానం సమస్యని 2015లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు, బీజేపీ 3 ఉమ్మడి ప్రభుత్వాలు ఉన్నప్పుడు, అక్కడ మా జనసైనికుడు, అక్కడ ఉన్న ఒక వ్యక్తి జనసైనికుడు అతని దృష్టికి వస్తే, దాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తే, ఉద్దానం శ్రీకాకుళం జిల్లాలో ఒక సమస్య ఉందని సంగతి కూడా ఎవరికి ఈ రాష్ట్రంలో తెలియదండి. వాస్తవంగా ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడతాడు తప్ప అక్కడ ఆ ఇష్యూ ఉందని ఎవరికి తెలియదు. అక్కడ ఒక కిడ్నీ బాధితులు ఈ సమస్య ఉందని ఆ ఇష్యూని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడమే. ఆయన దానికి సంబంధించి అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో ఇమ్మీడియట్గా మాట్లాడి ఒక టీం 10 మంది డాక్టర్లతో ఒక కమిటీ చేశారు. 10 మంది డాక్టర్లతో ఆ డాక్టర్లు అక్కడికి వెళ్ళి పర్యవేక్షించి అక్కడ ఏం జరుగుతుందో కనుక్కొని, అక్కడ వాటర్ చూసి, అక్కడ ఏంటి పరిస్థితి, సపరేట్ ప్లాంట్ పెట్టి వాళ్ళకి ఏం ఏర్పాట్లు కావాలో ప్రభుత్వ విధంగా అన్ని విధాలుగా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు, వాస్తవం చెప్పాలంటే ఉద్దాన సమస్యలో జనసేన విజయం ఆ రోజు ఉందండి. మేము జనసేనలు చేసిన విజయం ఖాతాలో ఉద్దాన సమస్య ఉంది. ఉద్దాన సమస్యని ఆ రోజు చంద్రబాబు గారు కూడా ఆయన హృదయపూర్వకంగా దాన్ని ఆహ్వానించి వెంటనే అక్కడున్న కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి సపరేట్ బడ్జెట్ కేటాయించి అక్కడ ప్లాంట్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన డయాలసిస్ కావాల్సిన పరికరాలు కావండి, అక్కడ సమస్యలు కానివ్వండి, వాళ్ళకి పర్సనల్గా డబ్బులు కానీ పింఛన్లు కానీ అన్నీ పెంచింది గత ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వంలో. ఇవన్నీ చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఉద్దాన సమస్యని మిందాకన్నారు మీరు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉద్దానం అనేది తీసుకెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు. దాన్ని మేము గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఆ రోజు మాకున్న సోషల్ మీడియా కానివ్వండి, మాకున్న ట్విట్టర్, ఫేస్బుక్, సోషల్ మీడియా ద్వారా ఉద్దాన సమస్యని ప్రపంచానికి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయంలో ఈ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మనం చూసుకుంటాం, ఇందాక మాట్లాడినట్టు ఒకటి కాదండి, ఎన్ని వచ్చితే అన్ని వాడుకుంటారు, ఏది నచ్చకపోతే అది పక్కన పెడతారు. ఉద్దాన సమస్యని ఉత్తరాంధ్ర అభివృద్ధి చేస్తాను అన్నాడు మహానుభావుడు. ఉత్తరాంధ్ర రాజధాని తెస్తానంటే ఇవన్నీ మాకు వద్దు. ఉత్తరాంధ్ర ఉన్న ఉద్దాన సమస్యని ఫస్ట్ పరిష్కరించని చెప్పండి. అక్కడ ఏంటి పరిస్థితి, నువ్వు వచ్చాక ఈ 4.5 సంవత్సరాలు అక్కడ ఏం చేసావు, ఎంతమంది పేషెంట్లు అవ్వబడ్డారు, అక్కడ నిధులు కానీ, వాళ్ళకి పింఛన్లు కానీ, డబ్బులు కానీ, అక్కడ పరికరాలు కానీ ఏదైనా కరెక్ట్గా పనిచేస్తుందా? ఉద్దాన సమస్య ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చేసరికి ఉద్దానం నేను చేశాను అని చెప్పుకుంటాడు మహానుభావుడు. ఉద్దానం అంటే పవన్ కళ్యాణ్ అంటే ఉద్దానం. ఇది క్లియర్గా చెప్తున్నాం మేము. ఎందుకంటే ఆ రోజు ఆ సమస్య పైన తీసుకురావడమే మాకు సెటిల్మెంట్ చేసింది, దాన్ని క్లియర్ చేసింది ఎవరంటే చంద్రబాబు గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ స్టంట్స్ కోసం ఉద్దాన సమస్యని సజ్జల రామకృష్ణ మాట్లాడుతున్నాడు తప్ప ఉద్దాన సమస్యని ఖచ్చితంగా ఆ ఉన్న సమస్యల్ని రేపు ప్రభుత్వాలు మారాక ఆ సమస్యలు పరిష్కరించాలి. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు చూస్తుంటే చాలా బాధేస్తుంది. మనం లైవ్లో మాట్లాడడం కాదు సార్, నేను లైవ్లో అక్కడ వెళ్ళి చూసా ఉద్దానంలో. నేను అప్పుడు వెళ్ళి చూసాం, మేమందరం వెళ్ళాం, చాలామంది ఎవరైతే జనసేన ముఖ్య నాయకులు ఉన్నారో ఏంటి సమస్య వెళ్ళి చూసాం అక్కడ. కాబట్టి చెప్తున్నాం, ఈ ప్రభుత్వం ఏది కూడా సరే సార్, ఏమి కూడా ప్రజలు తెలుసు, కిరణ్ గారు ఆ ప్రాంతవాసులకు తెలుసు, రాష్ట్రం మొత్తం తెలుసు ఏం జరిగిందో అనేది. ఆ ప్రాంతవాసులకే కాదు, రాష్ట్రం మొత్తం తెలుసు. అవును సార్, సమయం తక్కువ. ఒకే ఒక అడ్మిషన్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పలాస్లో ప్రసంగిస్తాయని చెప్పిన డీటెయిల్స్ ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 3700 మంది డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు, ఇప్పుడు 13,000 మంది ఉన్నారు అని చెప్తున్నారు. అంటే ఆయన ప్రభుత్వ హయాంలో ఇంటెన్సిటీ పెరిగిందా తగ్గిందా? సిగ్గుపడాల్సిన స్టాటిస్టిక్స్ కదా అది. బాధితులు పెరిగారు, బాధితులు 3.5 రెట్లు పెరిగారు. సిగ్గుపడాల్సిన అంశం అది. దాన్ని చాలా ఘనంగా చెప్పుకుంటున్నాడు ఆయన. తెలియదు కదా, ఏదో ఓటర్లు పెంచి. సరే, మాణిక్య